కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకొని జనమేజయుడి కాలంలో వేంపల్లిలోని పాపిగ్ను నది ఒడ్డున వెలిసిన ఓ దుర్గా గవి మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ నేతృత్వంలో దుర్గా గవి మల్లేశ్వరుడికి ఉదయాన్నే పంచామృతాభిషేకం, మహామంగళహారతి తదితర విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ మాట్లాడుతూ, వేంపల్లి గ్రామంలో పాపాగ్ని నదికి ఒకవైపు విష్ణువు అనగా, ఎద్దుల కొండ్రాయుడు స్వామి ఇంకోవైపు పరమేశ్వరుడు అనగా, దుర్గాగవి మల్లేశ్వర స్వామి వెలిసినందున వేంపల్లెను జనమేజయుడి కాలంలో భాస్కర క్షేత్రం అని పిలిచేవారని తెలిపారు. ఎంతో మహిమగల ఆలయాలు వేంపల్లిలో వెలిసి ఉండడం ఎంతో అదృష్టమని అన్నారు. ఆలయ ధ్వజస్తంభం ఆవరణలో మహిళలు పెద్ద ఎత్తున 50,365 ఒత్తులతో తయారు చేసిన కార్తీక దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు. మధ్యాహ్నం భక్తులు, దాతలు అన్నదానం ఏర్పాటు చేశారు. महादेवाय नमः, अव्याय नमः, भूषणतुल्ये नमः। अंत पलकंडी नमस्ते अस्तु भगवान विश्वेश्वराय। ओम नमः शिवाय। नमस्ते अस्तु भगवान विश्वेश्वराय, महादेवाय, त्रयंबकाय, त्रिपुरांतकाय, त्रिकाग्निकालाय, कालारुद्राय, नीलकंठाय, मृत्युंजयाय, सर्वेश्वराय, सदाशिवाय, श्रीमन् महादेवाय नमो नमः। ఈ దినము కార్తీక మాస శుభసమయంలో 4వ వారం రోజున శ్రీ దుర్గా గమలేశ్వర స్వామికి అభిషేకాలు, పూజా ద్రవ్యాలు మొదలైనవి అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. తర్వాత ఈ కార్తీక పౌర్ణమి మొదలుకొని 3వ వారం, 4వ వారం ముగించుకొని 4వ వారం జయప్రదంగా స్వామివారికి అభిషేకాలు జరుగుతున్నవి. అలాగే ఈ కార్తీక మాసంలో ఎవరైనా కూడా స్వామివారికి అంటే ఆ దుర్గా గమలేశ్వర స్వామికి నేతితో దీపాలను చేసేసి వారి కోరిక తీర్చుకుంటే ఈ కార్తీక మాసంలో ఎలవేళ ఆ పరమేశ్వరుడు అనేవాడు గ్రహించి వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడని చెప్పేసి శుభకల్పంలో ఉన్నది. అలాగే ఈ దినమున కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి, చివరి సోమవారం కాబట్టి
ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకుంటూ, అలాగే అమ్మవారి దగ్గర వారి కోరికలు తీర్చుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః, ఓం శక్తి అనుకుంటూ కార్తీక మాస సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కుటుంబాన్ని, మా సంసారాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రదేశ బాధ చేస్తాం అని చెప్పి తండోపతండాలుగా భక్తులు వేడుకుంటూ ఉన్నారు. ఇది శుభ సమయం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ స్వామిని దర్శించుకొని ఎల్లవేళలా స్వామి రక్షగా ఉండాలని తలుచుకుంటూ ఓం నమః శివాయ.